హలో ఈ వీడియోలో మనం LWCలో షో టోస్ట్ గురించి తెలుసుకుందాము. షో టోస్ట్ అంటే మనం ఎప్పుడైనా ఒక రికార్డ్ని అప్డేట్ చేసినా మనకి బై డిఫాల్ట్గా ఇప్పుడు ఇది అప్డేట్ చేస్తున్నాం, ఆన్ క్లిక్ ఆన్ సేవ్ మనకు ఒక నోటిఫికేషన్ లాగా వచ్చింది, రైట్? దీన్నే మనం షో టోస్ట్ ఈవెంట్ అంటాము. ఓకే, ఇది రికార్డ్ అప్డేట్ చేసినప్పుడు వస్తుంది, డిలీట్ చేసినప్పుడు వస్తుంది, క్రియేట్ చేసినప్పుడు కూడా మనం ఎప్పుడైనా ఒక రికార్డ్ని కొత్త రికార్డ్ని ఎప్పుడైనా ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా మనకు ఒక ఓకే ఓకే రైట్, ఇట్లా శాంపుల్ అకౌంట్ క్రియేటెడ్, ఇవన్నీ కూడా టూల్స్ నోటిఫికేషన్స్ అనమాట. ఇవన్నీ బై డిఫాల్ట్గా మనకి ఉన్న నోటిఫికేషన్స్. ఓకే, మనం ఎక్కడా కూడా ఇప్పటి వరకు డిఫైన్ చేయలేదు. ఇవన్నీ సేల్స్ ఫోర్సే బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసిన నోటిఫికేషన్స్. ఒకవేళ మనం ఏవైనా LWC కాంపోనెంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఆరా కాంపోనెంట్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా మనం ఈ నోటిఫికేషన్స్ని మనం డిస్ప్లే చేయవచ్చు. లైక్ మనం మాన్యువల్గా డేటా టేబుల్ ఆర్ మనం ఏమైనా చేసినప్పుడు, ఇప్పుడు డేటా టేబుల్ ప్రీవియస్ వీడియోస్లో డేటా టేబుల్ గురించి చేసాము. ఈ రికార్డ్ని టిక్ చేసి మనం డిలీట్ చేసినా కూడా మనకు ఒక ఈవెంట్ అనేది ఇట్లా నోటిఫై అవ్వాలి. ద రికార్డ్ హ్యాస్ బీన్ డిలీటెడ్ ఆర్ ఎల్స్ దట్ ఇక్కడ ఇన్లైన్ ఎడిటింగ్ ఉంటుంది, ద రికార్డ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్. అట్లాంటి నోటిఫికేషన్స్ మనం బై డిఫాల్ట్గా అయితే రావు. మనం రాయాలి అనుకున్నప్పుడు మనం షో టోస్ట్ ఈవెంట్కి వెళ్తాము. ఓకే, షో టోస్ట్ ఈవెంట్ ఏంటి? A component can send toast notification that pops up to alert users of a success, error or warning. A toast can also provide simply information. Okay, ఏం చెప్తున్నారు? టోస్ట్ నోటిఫికేషన్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, సక్సెస్ నోటిఫికేషన్, ఎర్రర్ నోటిఫికేషన్, వార్నింగ్ నోటిఫికేషన్ ఆర్ ఎల్స్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్. ఓకే, ఈ 4 మనకి నోటిఫికేషన్స్ అని వస్తాయి. టు డిస్ప్లే a notification in Lightning Experience, import show toast event from lightning/platform show toast event module. ఓకే, బిఫోర్ మనం యాక్చువల్గా టోస్ట్ ఈవెంట్ని రాయకన్నా ముందు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ లైట్నింగ్ ప్లాట్ఫామ్ మాడ్యూల్ నుంచి ఈ షో టోస్ట్ ఈవెంట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అయితేనే మనం రాసిన ఈవెంట్ అనేది మనకి వర్క్ అవుతుంది. ఓకే, ఒకవేళ మనం ఇంపోర్ట్ చేయడం మర్చిపోతే మాత్రం అది వర్క్ అవ్వదు. ఓకే, అండ్ దీంట్లో మనకి పారామీటర్స్ ఉంటాయి షో టోస్ట్ ఈవెంట్లో. ఓకే, ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పుకున్నాం. సింప్లీ ఇంపోర్ట్ దిస్ ఫ్రమ్ దిస్ మాడ్యూల్. తర్వాత క్రియేట్ అండ్ డిస్పాచ్ షో టోస్ట్ ఈవెంట్ విత్ టైటిల్, మెసేజ్, వేరియంట్ అండ్ మోడ్ ప్రాపర్టీస్. ఓకే, మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. దెన్ తర్వాత ఆ ఈవెంట్ని క్రియేట్ చేయాలి. ప్రతి ఈవెంట్ని మనం డిస్పాచ్ కూడా చేయాలి. డిస్పాచ్ చేసినప్పుడే మనకి ఆ ఈవెంట్ అనేది ట్రిగర్ అవుతుంది. అండ్ ట్రిగర్ మనము రాసిన ఈవెంట్లో ప్రతి ఈవెంట్లో పారామీటర్స్ అనేవి మ్యాండేటరీ. పారామీటర్స్ వచ్చేసి టైటిల్ ఏంటి, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం మనం ఈవెంట్ షో అయినప్పుడు, వేరియంట్ ఎలా ఉండాలి, మోడ్ ఏంటి. ఈ వేరియంట్ అండ్ మోడ్ గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్ టైటిల్. టైటిల్ అంటే ఏంటి? అక్కడ హెడ్డింగ్ లాగా రావడానికి కోసం టైటిల్ ఇస్తాము. మెసేజ్ మనం అకౌంట్ డిలీటెడ్ ఆర్ అకౌంట్ అప్డేటెడ్ అవన్నీ మెసేజ్లో ఇస్తాం. మెసేజ్ డేటా. మెసేజ్ డేటాలో మనం URL కూడా పాస్ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఒక రికార్డ్ నేను డిలీట్ చేశాను, ఇన్సర్ట్ చేసాము అనుకోండి. ఫస్ట్ XYZ రికార్డ్ ఇన్సర్ట్ చేసాము. ఆ రికార్డ్కి ప్రతి ఒక్క రికార్డ్కి ID అనేది జనరేట్ అవుతుంది. మనం అక్కడ URL పాస్ చేస్తే ఈ టోస్ట్ నోటిఫికేషన్లో ఎప్పుడైతే ఇట్లా ఈ రికార్డ్ ఇన్సర్టెడ్ ఇట్లా పాపప్ వచ్చేసి అక్కడ URL వచ్చింది అనుకోండి, మనం దానిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నావిగేట్ అయిపోతుంది మనం క్రియేట్ చేసిన అకౌంట్కి. అలా కూడా మనం పెట్టవచ్చు, URL ఇవ్వచ్చు. అండ్ వేరియంట్ అంటే 4 టైప్స్ అనుకున్నాం కదా: ఇన్ఫో, సక్సెస్, వార్నింగ్, ఎర్రర్. ఇన్ఫో అంటే బై డిఫాల్ట్గా మనం ఏం వేరియంట్ ఇవ్వలేదు అనుకోండి, డిఫాల్ట్ వేరియంట్ వచ్చేసి ఇన్ఫో, అది మనకు గ్రే కలర్లో వస్తుంది. అండ్ సక్సెస్ వచ్చేసి గ్రీన్ కలర్. ఇందాక మనం చూసాము స్టాండర్డ్గా వచ్చినవి, లైక్ ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అప్డేట్ చేసినప్పుడు మనకు గ్రీన్ కలర్లో వచ్చాయి కదా, అవి సక్సెస్ మెసేజెస్, సక్సెస్ టోస్ట్ నోటిఫికేషన్స్. ఓకే, అండ్ వార్నింగ్ yellow కలర్లో వస్తుంది. అండ్ ఎర్రర్ వచ్చేసి రెడ్ కలర్లో వస్తుంది. నెక్స్ట్ మోడ్ అంటే 3 టైప్స్ ఉంటాయి మనకి: డిస్మిసబుల్, పెస్టర్, స్టిక్కీ. డిస్మిసబుల్ అంటే ఇందాక వచ్చింది, మనం ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ఒక 3 సెకండ్స్ వరకు ఆగింది, ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోయింది, మనం ఏం క్లోజ్ చేయలేదు, రైట్? మీరు అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ చూడండి, జస్ట్ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి గ్రీన్ కలర్లో వచ్చింది 1 2 3 ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఓకే, మనం ఏం క్లోజ్ చేయట్లేదు. సో అది dismissible. Remains visible until the user clicks the close button or 3 seconds has elapsed, which comes faster. అయితే మనం మాన్యువల్గా అది నోటిఫికేషన్ రాగానే మనం క్లోజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ 3 seconds వరకు వెయిట్ చేస్తుంది. ఓకే, యూజర్స్ క్లోజ్ చేయలేదా, ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది. అండ్ పెస్టర్ అంటే రిమైన్స్ విజిబుల్ ఫర్ 3 seconds. ఏమవుతుంది అంటే మనకు అక్కడ క్రాస్ బటన్ ఏదైతే ఉందో అది కనిపించదు, జస్ట్ 3 seconds వరకు అంతే ఉంటుంది. 3 seconds తర్వాత ఆటోమేటిక్గా డిజేబుల్ అవుతుంది, క్లోజ్ అయిపోతుంది. స్టిక్కీ రిమైన్స్ విజిబుల్ అంటిల్ ద యూజర్ క్లిక్స్ ద క్లోజ్ బటన్. ఈ స్టిక్కీ అంటే ఆల్వేస్ అది అంతే ఉంటుంది, మనకు నోటిఫికేషన్ అనేది మనం వెళ్ళి క్లోజ్ చేసే వరకు అది క్లోజ్ అవ్వదు. ఓకేనా, ఒకటేమో అసలు క్రాస్ మార్క్ ఉండదు, ఓకే, క్లోజ్ చేయడానికి ఆటోమేటిక్గా 3 seconds తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఒకటేమో మనం క్లోజ్ చేయడానికి ఆప్షన్ అంటే డిజేబుల్ అవ్వదు, ఆటోమేటిక్గా మనమే వెళ్ళి మాన్యువల్గా క్లోజ్ చేయాలి. ఇంకొకటి 3 seconds వెయిట్ చేస్తుంది, మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి మోడ్స్. వేరియంట్స్ వచ్చేసి సక్సెస్, వార్నింగ్, ఎర్రర్ అండ్ ఇన్ఫో. ఓకే, అండ్ డాక్యుమెంటేషన్లో చూస్తే డిస్ప్లే టోస్ట్ టు ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ టు ద యూజర్. ఓకే, సచ్ as ఆఫ్టర్ రికార్డ్ ఈస్ క్రియేటెడ్ ఆర్ అప్డేటెడ్ ఎనీథింగ్ డిలీటెడ్. ఓకే, ఇలా ఇస్తాం మనం. అంటే అది ఎప్పుడు కూడా ఒక బటన్ పైన క్లిక్ చేయగానే, అంటే సబ్మిట్, క్యాన్సిల్, క్రియేట్, డిలీట్ ఇట్లాంటి కొన్ని బటన్స్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఆ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది, షోటోస్ట్ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ షోటోస్ట్ event create a new component. Showtoast event is exposed is included CSV, record page, app page, home page. మనకు కావాల్సిన ప్లేసెస్లో ఇవ్వచ్చు అనుకున్నప్పుడు ఇవి టిక్ చేసుకోవాలి. యా, డిఫాల్ట్ టెంప్లెట్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఒక బటన్ కావాలి మనకి, ఆ బటన్ పైనే మనం లైట్నింగ్ బటన్. వేరియంట్ వచ్చేసి మనం ఫస్ట్ సక్సెస్ ఇద్దాం. ఓకే, లేబుల్ సక్సెస్, టైటిల్ ఇగ్నోర్ ఫర్ నౌ, ఆన్ క్లిక్, హ్యాండిల్ క్లిక్. ఈ హ్యాండిల్ క్లిక్ని మనం జిఎస్లో రాయాలి. ఓకే, హ్యాండిల్ క్లిక్ ఈ మెథడ్ పైన క్లిక్ చేయగానే, ఆ బటన్ పైన క్లిక్ చేయగానే ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ షోటోస్ట్ event from lightning / platform showtoast event. ఓకే, క్రాస్ చెక్ చేద్దాము. మనం
ఎందుకంటే ఈవెన్ స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కూడా వర్క్ అవ్వదు. చూడండి ఇక్కడ ఎస్ క్యాపిటల్ ఉంది, మనం స్మాల్ ఇచ్చాము. ఇప్పుడు చూడండి మనం స్మాల్ ఇస్తే అది తీసుకోలేదు. ఇక్కడ చూడండి గ్రే అవుట్ అయిపోయింది, మనకి గ్రీన్ లాగా ఆర్ కలర్ఫుల్గా రావట్లేదు. ఇప్పుడు ఎస్ అనేది క్యాపిటల్ ఇస్తే వర్క్ అయిపోయింది, రైట్? అండ్ ఇచ్చాడు అన్నీ కరెక్టే ఉన్నాయి కదా. యా, అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇక్కడ ఇలా ఇవ్వలేదు విత్ ఇన్ ద కోడ్స్. ఓకే, యా, లెట్స్ రిమూవ్ దిస్. ఓకే, హ్యాండిల్ క్లిక్. ఇప్పుడు ఏంటి, మనం ఒక కాన్స్ట్ ఈవెంట్ క్రియేట్ చేయాలి. ఈవెంట్ ఈవీఎన్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ షో టోస్ట్ ఈవెంట్. ఈవెంట్లో ఫస్ట్ మనకి టైటిల్ రాయాలి. టైటిల్ వచ్చేసి సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ సంథింగ్ ఆర్ ఎల్స్ సక్సెస్ నోటిఫికేషన్. ఓకే, ఇది ఈవెంట్, ఇది టైటిల్, మెసేజ్ శాంపుల్ సక్సెస్ టోస్ట్ నోటిఫికేషన్. ఓకే, అండ్ మనం ఈ రెండు మ్యాండేటరీ. నెక్స్ట్ 2 చూసాము, వేరియంట్ అండ్ వేరియంట్ కూడా ఇద్దాం. బై డిఫాల్ట్ వేరియంట్ మనం ఇవ్వకపోయినా కూడా ఇట్ విల్ టేక్ యాజ్ మోడ్ వచ్చేసి, వేరియంట్ వచ్చేసి హెల్ప్ తీసుకుంటుంది ఇన్ఫోది. ఓకే, ఇక్కడ చూడండి ఇన్ఫో డిఫాల్ట్ గ్రే కలర్లో వస్తుంది. ఓకే, లెట్స్ ట్రై టు సేవ్ దిస్. సారీ, బిఫోర్ దట్ డిస్పాచ్ ఈవెంట్. ఈవెంట్ని మనం డిస్పాచ్ కూడా, దిస్ డాట్ డిస్పాచ్ ఈవెంట్ ఆఫ్ ఈవీఎన్. మనం ఈవీఎన్ అంటే ఇది, ఈ పర్టికులర్ ఈవెంట్కి ఏదైతే నేమ్ ఇచ్చామో దాన్ని డిస్పాచ్ చేయాలి. లెట్స్ ట్రై టు సేవ్ ఇట్. ఇన్వాలిడ్. ఓకే ఓకే, దీన్ని ఒక లైట్నింగ్ బటన్లో ఇద్దాం. సారీ, లైట్నింగ్ కార్డ్లో, lightning card. Let's close with lightning card. Already declared. Third. Okay, show toast event LWC. Okay, జస్ట్ మేబీ ప్రీవియస్గా ఇది ఈ పర్టికులర్ సినారియో ట్రై చేసేటప్పుడు సేమ్ నేమ్ ఇచ్చి ఉంటాము. లెట్స్ ప్లేస్ ఇట్ సమ్వేర్. ఓకే, హోమ్ బటన్లో ప్లేస్ చేద్దాం. ఎడిట్ ద పేజ్. Show toast event. Okay, let's save it. Refresh. యా, ఇప్పుడు చూడండి క్లిక్ చేయగానే బ్లూ కలర్లో వచ్చింది. ఇది హెడ్డింగ్ టైటిల్. ఓకే, మనం ఇచ్చిన మెసేజ్ ఇది. ఓకే, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే అది ఇన్ఫో బటన్. ఓకే, ఇన్ఫో వేరియంట్ వచ్చేసి మనకి ఇన్ఫో, అండ్ ఇది మోడ్ వచ్చేసి డిస్మిసబుల్. 3 సెకండ్స్ అవ్వగానే వెళ్ళిపోతుంది. మనం దీన్ని చేంజ్ చేయొచ్చు కూడా. ఇక్కడ ఇప్పుడు వేరియంట్ ఇచ్చేసి సక్సెస్, మోడ్ స్టిక్కీ ఇద్దాం. యా, లెట్స్ క్లిక్ అగైన్. ఇప్పుడు చూడండి సక్సెస్ అంటే గ్రీన్ కలర్, ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది. ఇది సేమ్ టైటిల్ అదే, ఇన్ఫర్మేషన్ అదే,
అండ్ ఇది వెళ్ళట్లేదు 1 2 3 కౌంట్ చేయండి 3 సెకండ్స్ కానీ ఎన్ని సెకండ్స్ అయినా కానీ వెళ్ళట్లేదు అంటిల్ అన్లెస్ మనం ఇక్కడ క్లోజ్ చేసే వరకు అది వెళ్ళదు ఓకే దిస్ ఇస్ సక్సెస్ నోటిఫికేషన్ సిమిలర్గానే మనం ఎర్రర్ ఇన్ఫో ఇంకా 3 ఉన్నాయి కదా లెట్స్ డూ దట్ ఓకే ఇది సక్సెస్ ఇది ఇప్పుడు ఎర్రర్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫో నెక్స్ట్ వార్నింగ్ ఓకే ఓకే సారీ వేరియంట్ ఇక్కడ మనకి బ్రాండ్ తీసుకుందాం డిస్ట్రక్టివ్ అని కూడా ఒక వేరియంట్ ఉంటుంది అంటే అది లెట్స్ ట్రై దిస్ డిస్ట్రక్టివ్ ఇది ఇన్ఫో ఇక్కడ వచ్చేసి వార్నింగ్ ఎర్రర్ హ్యాండిల్ క్లిక్ ఇన్ఫో హ్యాండిల్ క్లిక్ వార్నింగ్ హ్యాండిల్ క్లిక్ ఎర్రర్ ఓకే ఫస్ట్ హ్యాండిల్ క్లిక్ ఇన్ఫో ఇది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ హ్యాండిల్ క్లిక్ ఇన్ఫో మెథడ్ స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ హ్యాండిల్ క్లిక్ వార్నింగ్ ఓకే ఈ మెథడ్లో వార్నింగ్కి సంబంధించిన నోట్ వస్తుంది నెక్స్ట్ హ్యాండిల్ క్లిక్ ఎర్రర్ లాస్ట్ వచ్చేసి నోటిఫికేషన్ హ్యాండిల్ క్లిక్ ఎర్రర్ సో సేమ్ ఇక్కడ కూడా ఒక ఈవెంట్ని క్రియేట్ చేయాలి ఓకే ఈవెంట్ ఇది వచ్చేసి ఇన్ఫో ఈవెంట్ ఇన్ఫో ఈ ఈవెంట్ని మనం డిస్పాచ్ చేయాలి అండ్ వేరియంట్ వచ్చేసి మనం ఇన్ఫో ఇస్తాము సక్సెస్ నోటిఫికేషన్ దీనికి సక్సెస్ నోటిఫికేషన్ కాకుండా ఇన్ఫో నోటిఫికేషన్ శాంపుల్ ఇన్ఫో నోటిఫికేషన్ నెక్స్ట్ వార్నింగ్కి అండ్ నెక్స్ట్ ఇన్ఫో అయిపోయింది కదా ఈవెంట్ ఇన్ఫో అయిపోయింది వార్నింగ్ ఇప్పుడు ఈవెంట్ వార్నింగ్ అండ్ దీన్ని డిస్పాచ్ చేయడానికి ఇలా డిస్పాచ్ చేస్తాం నెక్స్ట్ ఈవెంట్ వార్నింగ్ శాంపుల్ ఈవెంట్ వార్నింగ్ షో టోస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్ శాంపుల్ ఎర్రర్ నోటిఫికేషన్ ఎర్రర్ ఈవెంట్ డిస్పాచ్ చేయడం ఇప్పుడు మధ్యలో వేరియంట్స్ని చేంజ్ చేద్దాం వేరియంట్ ఇక్కడ ఇన్ఫో వచ్చింది ఇక్కడ వార్నింగ్ అండ్ లాస్ట్ వచ్చేసి ఎర్రర్ ఓకే అండ్ మోడ్ ఇక్కడ ఫస్ట్ ఇక్కి ఇచ్చాం కదా దీనికి డిస్మిసబుల్ అండ్ దీనికి పెస్టర్డ్ పెస్టర్డ్ డిస్మిసబుల్ దీనికి కూడా డిస్మిసబుల్ ఇద్దాం ఎందుకంటే మనకు 3 ఉన్నాయి కదా లెట్స్ ట్రై టు రిఫ్రెష్ ఇక్కడ ఇగ్నోర్ అబౌట్ అలైన్మెంట్ అవన్నీ జస్ట్ మనం ఇప్పుడు ప్రాసెస్ చూస్తున్నాం కాబట్టి అలైన్మెంట్ అవన్నీ ఎల్డబ్ల్యూసిలో మనం డివ్ యూజ్ చేసి స్పేసింగ్ అవన్నీ ఇవ్వచ్చు ఓకే ఎర్రర్ డిస్ట్రక్టివ్ అని ఇచ్చాం కదా ఇక్కడ చూడండి ఏమని ఇచ్చాం ఎర్రర్కి ఈవెంట్ ఎర్రర్ దీనికి డిస్మిసబుల్ ఇచ్చాము అండ్ వేరియంట్ వచ్చేసి ఎర్రర్ ఓకే వెళ్ళిపోయింది 1 2 3 ఓకే క్లోజ్ అయిపోయింది వార్నింగ్ ఎల్లో కలర్లో వస్తుంది ఓకే ఇదేంటి పెస్టర్ మనకి ఇక్కడ క్రాస్ మార్క్ ఉండదు ఇఫ్ యూ అబ్జర్వ్ పెస్టర్కి క్రాస్ మార్క్ ఉండదు ఇక్కడ ఆటోమేటిక్గా 3 సెకండ్స్ తర్వాత అదే వెళ్ళిపోతుంది అండ్ ఇన్ఫోకి ఉంటుంది ఇది గ్రే కలర్లో వస్తుంది అండ్ గ్రే కలర్లో ఇన్ఫోకి కూడా మనం డిస్మిసబుల్ ఇచ్చాము సక్సెస్కి స్టిక్కీ ఇచ్చాము ఓకే సింపుల్గా నోటిఫికేషన్ అనేది ఇలా డిస్పాచ్ చేయొచ్చు ఈవెంట్ని క్రియేట్ ఆ పర్టికులర్ షోటోస్ని క్రియేట్ చేసి డిస్పాచ్ చేస్తే సరిపోతుంది మనకి ఈవెంట్ అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇవన్నీ మనం నెక్స్ట్ డేటా టేబుల్లో ఇన్లైన్ ఎడిటింగ్ చేసినప్పుడు లైక్ రో సెలెక్షన్ అవన్నీ చేసినప్పుడు కూడా మనం వాడొచ్చు
ఓకే, విల్ సీ ఏ శాంపుల్, లైక్ విల్ సీ ఫర్దర్ వీడియోస్లో ఎగ్జాంపుల్స్ అనేవి ఈ షో టోస్ట్ మనం ఎలా యూస్ చేస్తాము అనేది చూద్దాము. ఓకే, yeah, that's it for this video. Thank you.